హలో అండి, అందరికీ నమస్కారం. నేను రమ, మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఈరోజు వీడియోలో మనము స్పెయిన్ యొక్క సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందనేది వీడియోలో చూడబోతున్నాము. యాక్చువల్గా మేము ఎవ్రీ వీకెండ్ వెళ్ళేసి మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకుంటాం అనమాట. ఇదైతే ఇండియన్ స్టోర్ కాదనమాట, స్పానిష్ వాళ్ళు వెళ్తూ ఉంటారు అండ్ అలాగే మనం కూడా వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటాం. అని ఇండియన్ స్టోర్ కావాలంటే మరి అది వేరే ప్రాసెస్ పెద్దదిగా ఉంటుంది. ఫస్ట్ ఎలాగో వెళ్తున్నాను కదా, ఒక వీడియో చేస్తే మీకు క్లారిటీ వస్తుంది వచ్చే వాళ్ళకి అండ్ అలాగే కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే, ఇది మా ఏరియా అనమాట. ఈ చెట్లు చూడండి ఆరెంజ్తో ఎంత నిండిపోయాయో, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఎవరు కోసుకోరు అనమాట దీన్ని. ఒకసారి ట్రై చేశాను, చాలా ఆరెంజెస్ అయితే ఎంత పుల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా మెర్కడోనా అని, ఆ ప్లేస్కి వెళ్తున్నాం మనము. తర్వాత ఇదంతా చిన్న షాపింగ్ ఏరియా అనమాట. అన్నీ అక్కడక్కడే ఉంటాయి చిన్నవి, బట్ ఈజీ యాక్సెస్ అనమాట అన్నిటికీ. ఇంకా తర్వాత మనకు కావాల్సిన మెర్కడోనా అనుకున్నాం కదా ఇక్కడ. సో గ్రీన్ కలర్లో భలే మెరుస్తూ ఉంటాయి అనమాట. మేము ఎవ్రీ టైం ఇక్కడికే వస్తూ ఉంటాము, ఎందుకంటే మాకు ఇక్కడ బాగా నచ్చుతుంది అండ్ క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది అనమాట. సో మనం రాగానే మనం తెచ్చుకున్న బ్యాగ్ వచ్చేసి ఇక్కడ పెట్టేయాలి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ తర్వాత ఇంకా గ్రాసరీ కార్ట్ తీసుకొని ఇంకా అన్ని దాంట్లో వేసుకోవడమే. స్టార్టింగ్లోనే మనకి ఆనియన్ పొటాటో ఉన్నాయి, బ్యాగ్ కావాలా సపరేట్ కావాలని ప్రైజెస్ అక్కడ ఉన్నాయి. అండ్ తర్వాత మనకి ఇక్కడ యాపిల్ పేర్, అవి కూడా ప్రైజెస్ చూడండి, కిలో €2.90 ఉన్నాయి. సపరేట్ కావాలంటే ఇంకొక ప్రైస్. పియర్ అయితే €3.50, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఈ చాలా టైప్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది కావాలో అవే తీసుకోవాలన్నమాట. ఇంకా ఆరెంజెస్ విషయానికి వస్తే, ఈ ఆరెంజెస్ వింటర్లో చాలా అంటే చాలా ఫేమస్. ఇవైతేసి విడిగా ఉండేవి €1.89. పక్కన ఉన్నాయి కదా ఈ బ్యాగ్లో, వాటిని వచ్చేసి మండరీనా అంటారు. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి ఒక కిలో వచ్చేసి €1.45. అదే బ్యాగ్ తీసుకున్నాం అనుకో యూనిట్ మొత్తము అది €3 పైన పడుతుంది. అండ్ గ్రేప్స్ వచ్చేసి €2.65 బాక్స్. అండ్ అలాగే బ్లూబెర్రీస్ వచ్చేసి €2.61. ఆ స్ట్రాబెర్రీ కూడా చూడండి, స్ట్రాబెర్రీ వచ్చేసి €5.50 పడుతుంది కిలో వచ్చేసి. మేమైతే చిన్న తీసుకుంటున్నాము ఇదైతే. అండ్ అలాగే ఇవన్నీ వెజ్జెస్ అనమాట, బ్రోకోలీ అని, క్యాబేజ్ అని, ఇంకా తర్వాత స్ప్రింగ్ ఆనియన్ అని, ఏమేమి కావాలో వెజ్జెస్. అంటే ఎక్కువ ఉండవు వెజ్జెస్ మనకి ఇండియాలో దొరికినట్టుగా ఉండదు, అందుకే మనం ఇండియన్ స్టోర్కి వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటాము. అక్కడ ప్రైజెస్ ఉన్నాయి చూడండి. మెయిన్గా ఏది కావాలంటే అవి తీసుకుంటాం, చాలా తక్కువ ఉంటాయి, అందుకనేసి మేము అంత ప్రిఫర్ చేయము వెజిటేబుల్. ఆ తర్వాత మనకి ఇట్లా ఇవన్నీ సేమియా అనమాట. సేమియా అయితే లెస్ దాన్ €1 ఉంది. అండ్ అలాగే పైన అంతా పాస్తా, పైన ఇంకొంచెం ఇవి చూసినట్లయితే ఇవన్నీ కుష్ అంటే మనం ఈ ఉప్మా చేసుకోవడానికి గోధుమ రవ్వ అంటారు కదా అది. అండ్ అలాగే ఇవన్నీ పాస్తా అనమాట. ఇటాలియన్ పాస్తా అయితే కొంచెం కాస్టే €1.40, మిగతాటివి అయితే బిలో €1 అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఎక్కువ, ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్. ఇప్పుడు సమ్మర్లో వస్తే వీటికి డిమాండ్ ఎక్కువ, సో వింటర్ కాబట్టి పెద్ద టచ్ చేయట్లేదు. ఇది డిపెండ్ అపాన్ ప్రైస్ అనమాట, ఫ్లేవర్ని బట్టి. ఇవి వచ్చేసి €2.45 అలా ఉన్నాయన్నమాట. వింటర్ కాబట్టి ఈ సెక్షన్తో మనకు పని లేదు, ఈ పక్కకే రాము, జస్ట్ చూపించడానికి కోసం అనేసి ఇలా వచ్చాను. అండ్ తర్వాత ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ. ఇక్కడ ప్రైజెస్ చూసినట్లయితే ఒక్కొక్కటి డస్ట్బిన్ ఇంత అనేసి, మాపర్ ఇంత అనేసి ఇక్కడంతా కనిపిస్తుంది చూడండి. డస్ట్బిన్ అయితే €7.25. అండ్ అలాగే ట్రే ఉంటుంది కదా, €2.50. అండ్ అలాగే ట్రాష్ కవర్స్ ఉంటాయి కదా, అవి డిపెండ్ అపాన్ కవర్ సైజెస్ అవి ఉన్నాయి. అవే కాకుండా బాక్సెస్ ఉంటాయి, అవి €3 అని, €4 అలా ఉన్నాయి. అండ్ డైపర్ విషయానికి వస్తే ఒక €6. అండ్ అలాగే అవి కూడా బ్రాండ్ని బట్టి ఉన్నాయన్నమాట. ఇప్పుడు డోలో చూసుకోండి €20.95 ఉంది. అండ్ వేరే చూసుకోండి, లోకల్ బ్రాండ్ చూసుకుంటే €15 అట్లా ఉంటాయి. అండ్ అవే కాకుండా ఇవన్నీ మనకి గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ ఐటమ్స్, అవన్నీ ప్రైజెస్ అయితే ఒక €70 అని, €2.85 అలా లోకల్ బ్రాండ్ని బట్టి అండ్ అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్ని బట్టి. ఏరియల్ చూడండి €3.40 ఉంది. అండ్ అలాగే ఇంకొకటి ఏరియల్ పెద్ద సైజ్ వచ్చేసి €7.95 ఉంది. అండ్ అలాగే లోకల్ బ్రాండ్ చూసుకున్నాం అనుకోండి, అది €3.40 ఉందన్నమాట. సో అలా అనమాట, లోకల్ దానికి పెద్దదానికి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ డెజర్ట్ వాళ్ళకి, సో ఫ్లేవర్డ్ కర్డ్ అనమాట. ఇవి చాలా అంటే చాలా ఉంటాయి. మేము కొత్తగా వచ్చినప్పుడు ఏంటబ్బా ఇన్ని కర్డ్స్ ఉన్నాయా అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళము. ఎందుకంటే మనకి 2 టైప్సే తెలుసు కదా, కర్డ్ అంటే ఇంట్లో చేసుకుంటాం, లేకపోతే ప్యాకెట్లో తెచ్చుకుంటాము. ఇక్కడ ఇన్ని టైప్స్ చూసి నేను షాక్ అయ్యాను అనమాట. సో ఇక్కడ చూడండి బకెట్ టైపు, ఇదైతే €2.27. ఇది గ్రీకు అని, చాలా టేస్ట్గా ఉంటుంది, ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ అలాగే చిన్న డబ్బాలో ఉన్నాయి కదా, ఒక యూనిట్కి వచ్చేసి 6 ఐటమ్స్ వస్తాయి, 6 బాక్సెస్ లాగా వస్తాయి. అది తెచ్చుకుంటాం ఎప్పుడు, ఇది ఇండియాలో లాగే ఉంటుంది, న్యాచురల్ అని, మెర్కడోనా కర్డ్. అండ్ అలాగే జ్యూసెస్ చూడండి ఎన్ని ఉన్నాయి, ప్రాసెస్ జ్యూస్. ఇవన్నీ అసలు హెల్త్కి మంచిది కాదు, మేము ప్రిఫర్ కూడా చేయము, చూపించడానికి మాత్రమే ఇంకా తీసాను అనమాట. ఇక్కడ ఏ జ్యూసెస్ కావాలంటే అవి అన్నీ అనమాట, ఫ్రూట్ జ్యూస్. బట్ ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి అవన్నీ యూస్ చేస్తారు కదా, మంచివి కాదు. ఇంకా మళ్ళీ కర్డ్,
ఏ కర్డ్ కావాలి, కివి, మ్యాంగో అండ్ అలాగే పైనాపిల్ కర్డ్, బనానా కర్డ్, ఫ్రూట్స్లో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని కర్డ్స్ ఉన్నాయి. ఇవి కొత్తలో వచ్చినప్పుడు టేస్ట్ చేశాను, మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ టేస్ట్ చేయలేదు. అండ్ రెడీ టు ఈట్ కొన్ని నూడిల్స్ అనమాట, జస్ట్ హాట్ వాటర్ వేస్తే అవన్నీ చేసుకొని తినచ్చు. అండ్ అలాగే కొన్ని మిల్క్ కూడా. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా బటర్ పైన మంతకి అంటే బటర్ అనమాట, €2.30. అది 100 grams తెచ్చుకొని మేము దానితో ఘీ చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ఫ్రిడ్జ్లో ఉండే మిల్క్ అనమాట ఇవి. అండ్ అలాగే టెట్రా మిల్క్. ఈ టెట్రా మిల్క్ వచ్చేసి ఎంత ఉన్నాయి ప్రైజెస్, ఒక పెద్ద యూనిట్ వచ్చేసి €6.60 అనమాట. సో అవి కూడా ఎక్కువ ప్రిఫర్ చేయము. ఇదైతే ఒక్కొక్క బ్రాండ్ని బట్టి ఇది కూడా ప్రైస్. సో ఇదైతే €7.50 ఉంది. అదే ఫ్రిడ్జ్లో ఉన్నింది అనుకోండి అది €2.50. అది తెచ్చుకున్న 3 daysలో అయిపోతుంది కదా. సో అందుకని మేము అంత ప్రిఫర్ చేయమన్నమాట ఇవన్నీ. అండ్ తర్వాత ఇవి టిష్యూ దేశాలు, మీకు తెలిసిందే కదా, ఇవి టిష్యూ లేకపోతే వీళ్ళు బతకలేరు. సో అవన్నీ ఒక €3, €4 అలా ఉన్నాయి. అండ్ అలాగే ఇవన్నీ లిక్విడ్ ఐటమ్ అనమాట. సో ఎప్పుడైనా యుటెన్సిల్స్ క్లీన్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ ఉండే లిక్విడ్ యూజ్ చేస్తేనే బెస్ట్, ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, మనం గ్లౌస్ కూడా వేసుకోం కదా. సో అందుకని మంచిదే యూజ్ చేయండి, నేను ఎప్పుడు క్వాలిటీదే చూసుకుంటాను. అండ్ అది ఒక €2 నుంచి €3 ఉంటాయన్నమాట. ఇంకన్నీ యుటెన్సిల్స్ స్క్రబ్ అనమాట. ఇవి అయితే €. ఇవన్నీ ఐటమ్స్ చూడండి, ఏది కావాలంటే సిల్వర్ స్క్రబ్బా లేకపోతే సాఫ్ట్ది అన్నీ అట్లే అనమాట. అండ్ తర్వాత ఇలాంటి సూపర్ మార్కెట్లో పెట్స్కి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్యాట్ ఫుడ్ అనమాట. సో అవి కూడా చూడండి ఎంత ప్రైజెస్ ఉన్నాయి. మనకి పెట్టలేదు కాబట్టి మనకు అంత ఐడియా లేదు ఏ ఫుడ్ ఏంటి అని చెప్పి. బట్ వాళ్ళది కూడా బాగా ఏం అసలు తక్కువే ఉండదు, బాగా మంచిగా ఉంటాయి అన్నమాట ప్రైజెస్. కానీ వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు అది కూడా బ్రాండ్ని బట్టి ప్రైస్ని బట్టి తీసుకుంటారనమాట. అక్కడ చూడండి €16, €17 ఎంతెంత ఉన్నాయో ప్రైజెస్. బట్ క్వాలిటీ క్వాంటిటీ కూడా అలాగే ఉంటుంది. సో ఏ బ్యాగ్ పైన ఏ అనిమల్ ఇమేజ్ ఉంటే ఆ ఫుడ్ అని తెలుసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కంఫర్టర్ వచ్చేసి €1.90 అలా ఉన్నాయి. అవి కూడా బ్రాండ్ని బట్టి, మేమైతే ఇది యూజ్ చేస్తాం పర్ఫ్యూమ్ ఆదో అని, €3.15 అది. అవే కాకుండా మనకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, బ్యాండేజ్ అని, అవి €1.80, €1.30, బిలో €2 ఉన్నాయి చూడండి. సో మీకు ఏదైనా కావాలి అంటే, నేను ప్రోడక్ట్ ఏదైనా మిస్ చేసినట్టయితే మీరు స్టాప్ చేసి పాస్లో పెట్టి జూమ్ చేసుకొని ప్రైజెస్ అయితే చూసుకోండి. అండ్ అలాగే కోల్గేట్ వచ్చేసి €2.15. ఇదైతే మనకు తెలిసిన బ్రాండ్. తెలియని బ్రాండ్స్ అయితే ఇంకా చాలా బోల్డ్ అని ఉన్నాయి లోకల్ బ్రాండ్ అయితే. సో అవైతే కొంచెం తక్కువ ఉన్నాయి, కొంచెం మెయిన్ ఫ్యామిలియర్ బ్రాండ్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఓరల్ బి €3.30, ఇవన్నీ కాస్మెటిక్స్. సో ఇవైతే మనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అంత ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. కానీ బెటర్ టు బై ఇన్ ద కాస్మెటిక్ షాప్స్, ఎందుకంటే ఇక్కడ అంత బాగోవు కదా, సూపర్ మార్కెట్ కదా. సో అందుకని ఇవన్నీ షాంపూస్ కూడా చూడండి. సో €1.40, €2.50 అలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ డిపెండ్ అపాన్ బ్రాండ్ ఉన్నాయన్నమాట. సో హెడ్ అండ్ షోల్డర్ అయితే మనకు బాగా తెలుసు కాబట్టి €5.30 ఉంది అది. అండ్ అలాగే హ్యాండ్ వాష్ లిక్విడ్, ఈ లిక్విడ్ అయితే బిలో €1 ఉన్నాయి. బ్రషెస్ కూడా 1 యూనిట్కి ఒక 3-4 అలా వచ్చినాయి, అవన్నీ €1 ఉన్నాయి. ఇంకా మళ్ళీ కిచెన్ యూజ్ చేయాల్సిన కొన్ని నాప్కిన్స్, ఇవన్నీ €3, €4. నాప్కిన్ అయితే చాలా ఎక్కువే అండి, ఏమాట కామాట చెప్పాలి కానీ. అండ్ తర్వాత ఆలివ్స్ అనమాట. ఇవి ఆలివ్ పికెల్ లాగా యూజ్ చేసుకుంటాం, మీన్స్ అదేంటి వెనిగర్, సాల్ట్, వాటర్ వేసేసి దీన్ని బాగా ఫర్మెంటేషన్ చేసుకుని తింటారు, చాలా బాగుంటుంది టేస్టీగా, నా ఫేవరెట్ ఇది. అండ్ అలాగే మళ్ళీ జ్యూసెస్. సో ఇవన్నీ పిల్లలకి ఇస్తూ ఉంటారు స్కూళ్ళల్లో అట్లా. సో ఆ జ్యూసెస్ ఐటమ్స్ అన్నీ €1, €1.20, బిలో €2 ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ రెడీ టు ఈట్ ఐటమ్స్. సో ఫ్రూట్స్, రైస్ కూడా చూడండి, జస్ట్ హాట్ వాటర్ వేసుకొని, ఇవన్నీ బాయిల్డ్ రైస్ వాటర్ వేసుకొని తినేయచ్చు అనమాట, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టారు. అరోత్ అంటే రైస్ అని స్పానిష్లో. అండ్ అలాగే ఫ్రోజన్ ఐటమ్స్ మనం కర్రీ చేసుకోవడానికి, చిన్న చిక్ పీసెస్ అని, కార్న్ పీసెస్, ఇంకా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఐటమ్స్ పీల్ చేసి పెట్టింటారు. ఇంకా అలాగే పతాతాస్ అంటే ఈ పొటాటోస్ అనమాట. అవి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి, ఎయిర్ ఫ్రైయర్లో, మైక్రోవేవ్లో చేసుకోవడానికి, అవన్నీ ప్రైజెస్ €3, €2 అలా ఉన్నాయన్నమాట, డిపెండ్ ఆన్ కేజీ. తర్వాత పల్సెస్ అండ్ అలాగే కొన్ని గ్రాసరీస్ ఇవి చూసినట్లయితే ఇంకా ఇవి చిక్ పీస్ €2.50 ఉన్నాయి. అండ్ అలాగే ఇవి బాస్మతి రైస్ అంట చూడండి, €1.33 ఉంది, 1 kg అనమాట ఇక్కడ. బట్ అంత బాగోవు ఇక్కడ రైసెస్ ఈ సూపర్ మార్కెట్లో, అందుకే మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుందాం. ఇక్కడ లార్హో రైస్ అని ఉంటుంది. సో ఇది కూడా తక్కువే అనమాట, ప్రైస్ ఎంత
€1.41 అనమాట అది. ఇది చాలా లావుగా ఉంటుంది. ఇది దోసలకి, ఇడ్లీకి అట్లా వాడుకుంటాం మేమైతే. అండ్ అలాగే ఇది ఉలవల్లే అని అనుకుంటున్నాను నేను. సో ఉలవల్లాగా ఉంటే, సో ఇది కర్రీ చేసుకోవడానికి మిల్లెట్స్ కర్రీ లాగా చేస్తారు. అదైతే €1.06 అనమాట. చూడండి లెంతీస్ అని చేస్తారు. ఇవి కూడా బాగుంటాయి కర్రీస్ అట్లా చేసుకుని. కినోవా చూడండి €2.75. చాలా హెల్త్కి మంచిది. నేను ఎవ్రీ టైం అది తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ నూడిల్స్ అనమాట, రెడీ టు ఈట్ బాక్స్లో ఉంటాయి. అలాగే అవే కాకుండా ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది వేరే సెక్షన్లో. సో అన్ని గ్రామ్స్ ఇంత అనేసి కొందరు ఏం చేశారంటే రెస్టారెంట్కి వెళ్ళి తినలేని వాళ్ళ కోసం రెడీ టు ఈట్ అనేసి అక్కడ అన్ని ఐటమ్స్ బాక్స్లో ఉంటాయి, రెడీగా ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తారు. ముందులోనే మనకి మైక్రోవేవ్ ఉంటుంది, అక్కడ వేడి చేసుకొని తింటారనమాట. సో వీళ్ళ ప్రైస్ వచ్చేసి €8, €5 ఒక బాక్స్ వచ్చేసి. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, బట్ చూడడం వరకే. ఎందుకు అన్హెల్దీ కదా ఇవన్నీ, అసలు మనకి చేసుకోవడానికి ఓపిక ఉన్నప్పుడు మనకి హెల్దీగా పోవాలి కదా బాడీలో. సో అందుకనేసి నేను ఎప్పుడు హెల్దీవే చూసుకుంటాను అనమాట. చూసేకి టెంప్టింగ్గా ఉన్నాయి, బట్ ట్రై చేయలేదు. సూషీ కూడా చూడండి €10.75కి ఆ బాక్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట మనకి. సలాడ్ ఐటమ్ €5.50. అండ్ అలాగే అన్నీ ఉన్నాయి చూడండి పక్కనంతా. చూసేకి టెంప్టింగ్ ఉంటాయి కానీ చూసేటివన్నీ మంచివి కాదని చెప్తారు కదా. తర్వాత సాల్ట్ €1.25 ఉన్నాయన్నమాట. అవి కూడా బ్రాండ్ని బట్టి ఒక సెంట్స్లో డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఇంకా మేము ఎప్పుడు హిమాలయ కొనుక్కుంటూ ఉంటాము, అక్కడ కనిపిస్తుంది కదా €2.65 అది. సో ఎప్పుడు అదే అనమాట యూజ్ చేసేది, బాగుంటుంది. ఇంకా ఆయిల్ విషయానికి వస్తే 5 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి €8.70. అండ్ అలాగే ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక €20.25. నేను ఎప్పుడు 2 పెట్టుకుంటాను. డీప్ ఫ్రైకి అయితే సన్ఫ్లవర్ వాడతాను, ఇంకా కుకింగ్కి అయితే ఆలివ్ వాడతాను. మనం హెల్దీగా ఉండాలంటే ఆయిల్ చేంజ్ చేయాలి ఫస్ట్. అండ్ తర్వాత మందుబాబుల్ సెక్షన్, అస్సలు ఇవి చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. బాటిల్స్ నేను చెప్పేది, అవి మందు కాదు, ఇవన్నీ లిక్కర్ ఐటమ్స్. మనం ఇండియాలో అయితే లిక్కర్ షాప్కి వెళ్ళాలంటే మనం పెద్ద క్యూ ఉండి ఈవినింగ్ వరకు తెచ్చి పెద్ద క్యూ ఉండి అలా తెచ్చుకుంటాం కదా. బట్ ఇక్కడ అవసరం లేదు, అది జస్ట్ వేరే సెక్షన్లో ఉంటుంది. మనకి బాగా నాలెడ్జ్ ఉంటే దాని గురించి మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొని పోయి కొనుక్కోవడమే. వోడ్కా అంట, ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి, అట్లీస్ట్ ఇప్పుడైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. పేరు సరిగా జేమ్స్ వెబ్. అండ్ అలాగే తర్వాత రెడ్ వైన్, ఇది రెడ్ లేబుల్. నేను అవి కొన్ని పేర్లు విన్నా, ఓల్డ్ పార్ అంట. సో భలే ఉన్నాయి, ఏ మాట కామాట చెప్పాలి, నాకు బాటిల్ బాగా నచ్చాయి వాటి గురించి కంటే. సో ఈ ప్రైజెస్ చూడండి, €13, €14, €4.40, €3.55, అండ్ అలాగే €3.20. మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇక్కడ వాటర్ కంటే ఎక్కువ మంది ఎక్కువ తాగుతారు. జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఫీవర్ వచ్చినా ఏంట్రా బాబు వీళ్ళు అని అనిపిస్తుంది అనమాట మనకి. ఈ సెక్షన్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇదంతా మందు గురించే ఉంటుంది. ఇక్కడ చూసండి బాటిల్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో నేను ఈ వీడియో కోసం వచ్చేసి దగ్గర వచ్చి చూస్తున్నాను అనమాట. సో బాటిల్ భలే ఉన్నాయి కదా అని చూస్తూ ఉన్నాను. దాని పక్కనే కొన్ని కూల్ డ్రింక్స్ పెట్టారు చూడండి, కోకోకోలా అని చెప్పేసి, ఫ్యాంటా అని చెప్పేసి, ఇంకా ఏదేదో కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ సెక్షన్ కూడా నేను ఎక్కువ రానమాట, ఎందుకంటే అవన్నీ మనకు తెలుసు కదా, ఎప్పుడో స్టాప్ చేస్తాం ఈ కూల్ డ్రింక్ తాగడం. మళ్ళీ ఎందుకు ఇప్పుడు అలవాటు చేయడం, ఏదైనా గుడ్ హ్యాబిట్ రావడానికి మనం ఎన్ని ఇయర్స్ కష్టపడి ఉంటాం. సో అందుకని వీటిని మళ్ళీ మేము టచ్ చేయము. సో ఇవన్నీ ప్రైజెస్ చూసినట్లయితే €5.40, అంటే ఒక పెద్దది వస్తాయి, 4-5 వచ్చేసాయి దాంట్లో. అండ్ అలాగే ఇవన్నీ కోకోకోలా చూడండి, 1 టిన్ వచ్చేసి $75 అనమాట. అండ్ అలాగే ఇదొక కేసు, ఇది కూడా బీర్ అనుకుంటా. బీర్ కూడా ఒక €6, €5 అట్లా ఉంటాయి. పైన అయితే గ్రీన్ కలర్లో ఉంది కదా, €3.72 ఉన్నాయన్నమాట. మీకు ఇంకా ప్రైస్ డీటెయిల్గా కావాలంటే పాస్ చేసి ఇది ఎంత అనేసి నీట్గా చెక్ చేసుకోండి. దాని పేరు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, జస్ట్ చూస్తున్నాను అంతే. ఇంకా సో ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద కేసెస్ ఉన్నాయి. 2-2ని అటాచ్ చేశారు చూడండి, 2-2 కలిపి ఇంత ప్రైస్ అని పెట్టారనమాట. సింగిల్ అయితే 95 సెంట్స్, 2 అయితే €2.50. మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ చిప్స్ చాలా ఉంటాయి. మనకి లేస్ ఇంకా కొన్ని ఐటమ్స్ తెలుసు కదా మనకి చిప్స్లలో, ఇక్కడ చాలా ఉంటాయి. నాన్ వెజ్తో కూడా చేసింటారు. లీసాస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ప్లెయిన్ 1, అది తీసుకోండి బాగుంటుంది. అండ్ అలాగే ఇమీడియట్గా వాటర్ తాగాలన్నా, బ్రీజర్ కానీ మందు బీర్ ఏదైనా తాగాలనుకునే వాళ్ళకి ఇమీడియట్గా తీసుకొని తాగొచ్చు. అది 90 సెంట్స్ ఉన్నాయి, 80 సెంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ
ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే ఇంకా బాగా మసాలా పెట్టి కోడినే చికెన్నే అమ్మేస్తూ ఉంటారు. అది తెచ్చుకొని హీట్ చేసుకొని తినేయడమే. అండ్ అలాగే ఇక్కడ వేరే కప్ అనమాట. సో అది కూడా నాన్ వెజ్ చికెన్. అండ్ అలాగే పిజ్జా €2.50 €2.90 ఉన్నాయి చూడండి. అంత టాపింగ్ అంతా వేసింటారు. ఇంకా కౌంటర్ దగ్గర ఒక మైక్రోవేవ్ ఉంటుంది, దాంట్లో హీట్ చేసుకొని తాగడం. ఇక్కడ రైస్ అనేటివి €2 అనమాట. ఇది 8 లీటర్స్ది మంచి బ్రాండ్. సో బాగుంటుంది వాటర్. అది కాదు అని అనుకుంటే ఫాంట్ అగ్వాదేస్ అని ఉంటుంది. అది ఒక ఎంత €1 అట్లా ఉంటుంది అనమాట, 5 లీటర్. సో వాటర్ అయితే ఇలా ఉంటాయి ఇక్కడ స్పెయిన్లో. ఎందుకు నేను చెప్పాను కదా వాటర్ కంటే వీళ్ళు మంది ఎక్కువ తాగుతారని. సో 5 లీటర్ మ్యాక్స్ 8 లీటర్స్ ఉంటాయి. మనకైతే 30 లీటర్స్ ఉంటాయి కదా ఇండియాలో అయితే. అండ్ అలాగే ఎగ్స్ విషయానికి వస్తే ఎగ్స్ అయితే ఇలా ఉంటాయి. ఎగ్స్ అయితే €1.50 అనేసి. అండ్ ఎగ్స్లో ఇంకో హైలైట్ ఏంటంటే సైజెస్ని బట్టి ఉంటాయి. ML, XL, XXL అట్లా ఉంటాయన్నమాట. సో మేమైతే 24 తీసుకుంటాము. సైజ్ అయితే M. ఇది €4.50 అట్లా పడుతుంది మాకైతే. €4.75 చూడండి. అండ్ అలాగే బ్రెడ్స్, ఫారిన్ కంట్రీస్లో బ్రెడ్స్ ఎక్కువ తింటారు. సో బ్రెడ్ సెక్షన్కి వస్తే ఇట్లా ఉంటాయి అన్నమాట. సో 80 సెంట్స్ అని, అది కూడా ఇంటిగ్రల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, €1.65 అని. బర్గర్ది కూడా అమ్ముతూ ఉంటారు. మనం బర్గర్ది అయితే €1.10. ఇది తీసుకొని పోయి మనం చేసుకోవడమే. అండ్ అలాగే ఇన్ని స్లైసెస్ ఉండేటివి బ్రెడ్స్, ఇవన్నీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. దిక్కు తెలియదు అనమాట ఏది తీసుకోవాలని చెప్పేసి. హెల్దీది తీసుకోండి. అది కాదు మాకు ఫ్రెష్గా కావాలి అనుకునేటప్పుడు ఇలా ఫ్రెష్గా చేసి పెడుతూ ఉంటారు. అవి కూడా €1.60 అనేసి, €1.36 షేప్ని బట్టి ఉంటాయన్నమాట. సో ఇది పెద్దగా బర్రా అంటారనమాట స్పానిష్లో. అదేందబ్బా అట్లుంది అనుకోకండి. సో ఇక్కడ పెట్టేసి ఆ బర్రాని మనం ఏ సైజ్ కావాలనేది ప్రెస్ చేస్తే బటన్ అది కట్ చేసి నీట్గా ఇస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి బేకరీ సెటప్ కూడా ఉంటుంది. స్వీట్స్ కావాలంటే తీసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. ఫ్రెష్ ఐటమ్ అనమాట మెర్కడోనాలో. అన్నీ ఇమీడియట్గా ఫాస్ట్గా అయిపోతాయి వీకెండ్లో. అండ్ అలాగే ఇక్కడ కేక్స్ బేకరీలో చాలా ఎక్కువ అనమాట. సో కొందరు ఏం చేస్తారంటే ఈ మెర్కడోనాకి వచ్చి తీసుకుంటూ ఉంటారు కేక్ అనేటివి. ఈ చాక్లెట్ కేక్ €9.50, ఓరియో కేక్ వచ్చేసి ఎంత €10.80. అండ్ అలాగే ఏంటి ఇంకో కేక్ రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి €9.50. అండ్ వెన్నెలా కేక్ వచ్చేసి ఎంత, ఇది ఒకటి €11. క్యారెట్ కేక్ అంతా అట్లా €20 బిలోనే ఉంటుంది అనమాట. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన కేక్ తీసుకొని పోయి బర్త్డేస్ సెలబ్రేషన్స్ అలా చేసుకుంటారనమాట. బయట అయితే 50-60 అట్లా ఉంటాయి అనమాట. కస్టమైజ్ ఉండవు కాబట్టి టేస్ట్ కూడా అంత పెద్దగా ఉండవు. జస్ట్ ఓకే మేనేజ్ చేయొచ్చు ప్రస్తుతానికైతే కేక్ కావాలి అనుకున్నప్పుడు. ఆ తర్వాత మనము ఈ కాఫీ పౌడర్ సెక్షన్కి వచ్చినట్లయితే మనకు తెలిసింది రెండు నెస్కేఫ్ అండ్ క్లాసిక్ అయితే లోకల్ బ్రాండ్ అనమాట. ఈ కాఫీ పౌడర్ అయితే ఇంకా నెస్కే €7.85 అనమాట. సో 1 kg అయితే. ఇంకా క్లాసిక్ అయితే తక్కువ ఉంటుంది లోకల్ బ్రాండ్ కాబట్టి. చెప్పాం కదా ఇంటర్నేషనల్ బ్రాండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, లోకల్ అయితే తక్కువ ఉంటుంది అని చెప్పేసి. అండ్ అలాగే ఇప్పుడు ఇవన్నీ చాక్లెట్స్, కిట్ క్యాట్ చాక్లెట్ అనేసి €1.45 ఒక యూనిట్ అంతా అదేసి. అండ్ అలాగే ఇంకా లోకల్ బ్రాండ్ చాక్లెట్స్ అనేసి అన్నీ ఇంకా €3.30. డార్క్ చాక్లెట్ అయితే €1.85. వేరే చాక్లెట్ అనే టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇవన్నీ అక్కడ ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటారు చూడండి. ప్రతి ఒక్కటి నేను ప్రైజెస్ అన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేసిన ప్రైజెస్ అవన్నీ. ఈ చాక్లెట్ పెద్ద పాకెట్ అయితే €5.50. అండ్ అలాగే ఇవి అజుకర్ అంటే షుగర్ అనమాట. సో బ్రౌన్ షుగర్ అయితే €1.85. అదే వైట్ షుగర్ అయితే ఇంకా తక్కువ ఉంది. పనేలా అంటే ఇది ఏమంటారు బెల్లం పౌడరు. అండ్ తర్వాత ఇంకా కుకీస్ అయితే ఆ బాక్స్లో వచ్చేసి €2.85. అండ్ అలాగే చిన్నపిల్లలకి అవన్నీ €1.45. అండ్ అలాగే మ్యారీగోల్డ్ అని మనం తింటాం కదా ఆ బిస్కెట్స్ ఇవి, అవైతే €1.45. ఆ సెక్షన్లో చూడండి అన్ని బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే మరీ తక్కువ తీసుకోకండి, మరీ ఎక్కువ కాకుండా నార్మల్ తీసుకుంటే చాలు. అండ్ అలాగే ఇప్పుడు మనం వచ్చాము ఫిష్ సెక్షన్కి. ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి సూపర్ మార్కెట్లో. మేమైతే ఇది తీసుకుంటాం €8.75 దొరాదో అని చెప్పేసి. మనం ఇండియాలో కూడా అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. సో అది తీసుకుంటాం అనమాట. మోస్ట్లీ ఇంకొకటి వచ్చేసి సోల్మాన్ అని ఉంటుంది, అది కూడా తీసుకుంటూ ఉంటాము. ఇంకా టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ అన్నీ కనిపిస్తాయి మనకి ఇక్కడ. సో మనం ఎప్పుడు చూడనోటి ఐటమ్స్ కూడా ఉంటాయి. అవి కాదు అంటే ఫ్రోజన్ కూడా ఉంటాయి, బాక్స్లో ఇట్లా పెట్టి కట్ చేసేసి నీట్గా ప్యాక్ చేసి పెట్టింటారు. అక్కడ ఎక్స్పైర్ డేట్ అండ్ అలాగే ప్రైజెస్ అన్నీ ఉంటాయి. సోల్మాన్ ఫిష్ చూడండి ఇలా ఉంది. ఇదైతే 2 పీసెస్ వచ్చేసి €5.85 అనేసి. ఇంకా వేరే పీసెస్ వచ్చేసి ఇంత ప్రైజ్ అట్లా మెన్షన్ చేశారనమాట. ఇంకా అలాగే ఇవన్నీ ప్రాన్స్ ఐటమ్స్.
ప్రాన్స్ అన్నీ ఇలా ఉన్నాయి చూడండి. ఫిషెస్లో కూడా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఎప్పుడు ఫిష్ తప్ప ఇంకేం కొనమన్నమాట. బయట నుంచి దూరం నుంచి చూసి ఏదేదో అనుకొని కడుపులో తిప్పేసినట్టు వెళ్ళిపోవడమే. ఎవరికైనా కావాలా ఇది ఆక్టోపస్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ పిజ్జా మేము ప్లెయిన్ పిజ్జా బేసెస్ తీసుకొని టాపింగ్ అంతా చేసుకుంటాము. అండ్ అలాగే చుర్రోస్, రెడీమేడ్ చుర్రోస్ అయిపోయిన తర్వాత మనం ఇంకా నట్స్ దగ్గరకు వచ్చాము. ఇవన్నీ శనక్కాయలు అంటారు కదా, గ్రౌండ్ నట్స్. అవి శనక్కాయలు ఇమీడియట్గా కావాలంటే శనక్కాయలు తెచ్చుకొని ఇంకా ఇట్లా మనం గింజలు తీసుకోవాలంట బయటికి. మనకి శనగ గింజలు కావాలంటే ఇంకా ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. అండ్ తర్వాత ఇవన్నీ నట్స్ €1.30. అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారు, అవి €1.10. అండ్ అలాగే వాల్నట్స్, అవన్నీ కొంచెం క్యాష్యూ నట్స్ €2.50. ఇంకా తర్వాత ఏమున్నాయి, ఇవి నట్స్ ఏమంటారు, ఆల్మండ్స్ €2.35. అండ్ అలాగే పిస్తాచో €3.55. ఆ తర్వాత మనం మీట్ సెక్షన్కి వచ్చినట్లయితే మీట్ సెక్షన్లో అన్నీ ఇలా ఉంటాయన్నమాట. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది పండగ అనమాట. సో ఇలా షేప్లో అన్నీ కట్ చేసేసి ఇట్లా బాక్స్లో ప్యాక్ చేసి ఎక్స్పైరీ డేట్ అన్నీ ఇంకా మెన్షన్ చేసి పెట్టింటారు విత్ ప్రైస్తో సహా. సో ఇది చూడండి, ఏమేమో అన్ని షేప్స్ చాలా వికారంగా ఏదేదో ఉంటాయి. బట్ వీళ్ళకి ప్రాణం అనమాట, అవే చిన్నప్పటి నుంచి తిని పెట్టింటారు కదా, ఏదేదో మిక్స్ చేసి ఆ షేప్స్ మాత్రము అట్లా మిషన్లో అలా కట్ చేసింటారు వాళ్ళు. ఏ మాంసం కావాలంటే అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ చికెన్. ఆ మసాలా చూడండి, చూసి మోసపోతారు ఇండియన్ మసాలా అనుకొని, అదేముండదు, టొమాటో కొంచెం అట్లా వేసి పెట్టింటారు అంతే. అవి ఇవన్నీ చికెన్. ఇంకా చికెన్ పెద్ద పెద్ద చికెనే పెట్టేశారు ఇంకా. సో ఇలాంటిది ఒకటి తీసుకొని పోయి చేసుకోవడమే. €5.71 అనమాట. ఇది చిన్నది. ఇంకా లెగ్ పీస్ కావాలంటే €3.65. ఫ్రెష్గానే ఉంటాయి. ఒక వీక్ అట్లా, అంటే ఎక్స్పైరీ డేట్ అయ్యేమైనా. ఇంకా ఇలా ఇది తెచ్చుకుంటాను ఎప్పుడు, మేము ఇది తెచ్చుకొని మేము ఎయిర్ ఫ్రైలో చేసుకొని తినేస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇవన్నీ పైన ఇంకా ఏమేమి కావాలి అనేది చూడండి, ఇంకా అలా ఉన్నాయన్నమాట. సో ఏంటది, కుందేలు మాంసం కూడా ఉంది చూడండి. కొనేహో అంటే కుందేలు, ర్యాబిట్ అనమాట. అవన్నీ ర్యాబిట్ మీట్ అనమాట. సో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అంత డీటెయిల్గా లోపలికి వెళ్ళేది. ఫైనల్గా మేము తీసుకున్న ఇవన్నీ గ్రాసరీస్ అనమాట. ఇంకా ఇక్కడికి వెళ్ళేసి మనం బిల్ అయితే €52 పడింది. ఇలాంటి ఒక మనం ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టాం కదా, ఇలాంటి ఒక లగేజ్ కార్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంటి నుంచి చక్కగా ఇట్లా వేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరు బ్యాగ్ అనేది క్యారీ చేయరు. తీసుకొని బయటికి వచ్చేసాము. ఎవ్రీ వీకెండ్ ఇలాగే వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా ఇండియన్ స్టోర్ కావాలంటే మంత్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. చాలా బాగా నచ్చుతుంది. మెరకడోనా ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, కానీ మాకు ఇదంటేనే ఇష్టము. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రైసెస్ సూపర్ మార్కెట్ ఎలా ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అడియోస్, హasta luego.